సెంట్రల్ యూనివర్సిటీ విజిటింగ్కు బీజేపీ ఎమ్మెల్యేల బృందం వెళ్తుందని ఇప్పటికే ప్రకటించారు. మరి ఎప్పుడు వెళ్తున్నారు, ఎటువంటి కార్యాచరణ ఉందో ఒకసారి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. పైడి రాకేష్ రెడ్డి గారు, సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఉద్రిక్త పరిస్థితులు చూస్తున్నారు, వాటికి ఎప్పుడు వెళ్తున్నారు, ఏం చేయబోతున్నారు? అసలు ఏం చేస్తామండి, భవిష్యత్ తరాలకు కావాల్సిన ఏదైతే ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఆ ప్రభుత్వాన్ని ఏదైతే గత ప్రభుత్వాన్ని మాట్లాడేటప్పుడు ఉన్నప్పుడు ఇది భవిష్యత్ తరాలకు వెనకాల్సిన భూములను యాక్షన్ పెట్టి ఒప్పుకోమని చెప్పాడు. ఇప్పుడు మేము కూడా అదేనండి. అది తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా హైదరాబాద్ ఉన్న జంటనగర వాసులకు ఈరోజు కాంక్రీట్ జంగిల్ అయిపోయింది. పక్కన కాంక్రీట్ జంగిల్ కనీసం గుంటనక్కలు కూడా లేవని ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పినప్పుడు మరి మీ ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడలేదు? అసెంబ్లీలో కొన్ని మాకు పరిమితులు ఉంటాయి, అవకాశం ఇస్తేనే మాట్లాడతాం. ఎట్లా మైక్ వాడితే అట్లా మాట్లాడరాదు. అక్కడ స్పీకర్ గారు ఉంటారు, మేము అడిగితే మైక్ ఇవ్వాలి. అప్పటికే 10 సార్లు లేచాం. గుంటనక్కలు ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న గుంటనక్కలా, లేకపోతే దీంట్లో ఏం కుట్ర జరిగింది? ఎవరు మీ బంధువులు సీనియర్ మంత్రుల బంధువులు అందరూ కలిసి 400 ఎకరాలు కొట్టేయాలనుకుంటారు, అడగాలనుకున్నాం. కానీ మాకు అవకాశం రాలేదు. ఈ 400 ఎకరాల ల్యాండ్ వెనకాల మంత్రులు అంటే ఎవరున్నారు? సీనియర్ మంత్రులు అంటే చాలా మంది ఉన్నారు. అంటే తెలంగాణ ప్రజలకు తెలుసు, బొమ్మలు చూస్తే అర్థమవుతుంది. యూట్యూబ్లో కొట్టుకుంటే వయసు ఏర్పడుతుంది. సీనియర్ మంత్రులు ఎవరు? ఇప్పుడు రాష్ట్రాన్ని ఏజ్ పరంగా, శాఖల పరంగా, ఏజ్ పరంగా, శాఖల పరంగా ఇప్పుడు ఏదైతే 400 ఎకరాలది సుమారు ఒక 30,000 కోట్ల స్కామ్ ఇది. దీని వెనకాల ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థుల ఉద్యమం ఏదైతే చేస్తున్నారో దానికి నైతిక మద్దతు ఇస్తాము. ఏదైతే ఈ కుంభకోణాన్ని జరగనివ్వము మేము. కానీ ఒకటి ముఖ్యమంత్రి సాక్షాత్తు అసెంబ్లీలో కూడా చెప్పినప్పుడు ఉన్నారు, ఒకటి అభివృద్ధికి ఆటంకం కలిగిస్తారా? ఎందుకంటే అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని భూముల సేకరణ చేయదా? మరి ఎందుకు? ఏదైనా ఉంటే అఖిలపక్షంకు రండి, మీకు ఏమన్నా అభ్యంతరాలు ఉంటే చెప్పండి అని అన్నారు. మరి ఆ విధంగా ఏమైనా ముందుకెళ్తారా? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఫస్ట్ పరిపాలన దక్షత పెంచుకోవాలా. ఆయన ఇంకా ఏమైనా జడ్పీటీసీ అనుకుంటున్నట్లాడు. ఇప్పుడు ఆయన రాజకీయాలకు రాకముందు నుంచి 2004 నుంచి కోట్లాడుతున్నారు. మేధావులు, ప్రొఫెసర్లు, అది 400 ఎకరాలు ఈరోజు కాదు, ఎప్పుడైతే ఎప్పుడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వము ఒక దొడ్డిదారిన వాళ్ళకి అలాట్ చేస్తే అప్పుడు అది హైకోర్టులో కానీ మంచి లాయర్లను పెట్టి మంచి నిజాయితీ గల ఆఫీసర్లు 20 సంవత్సరాలు కొట్లాడితే సుప్రీంకోర్టు న్యాయస్థానంలో ఇది ప్రజల ఆస్తి, ప్రజలకు చెందుతుంది తప్ప రేవంత్ రెడ్డి బంధువులకో రేవంత్ రెడ్డి సీనియర్ మంత్రుల అనుచరులకు చెందాలని సుప్రీంకోర్టు ఎక్కడ చెప్పలేదు. అంటే హైదరాబాద్ ప్రజల భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడుతుందని సుప్రీంకోర్టు ప్రజల తరఫున తీర్పిచ్చింది. కానీ అక్కడ గత ప్రభుత్వానికి సంబంధించి ఒక ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉండే ప్రభుత్వం కేసేసి అది ప్రభుత్వ భూమి అని నిరూపించింది. ఆ భూమిని అభివృద్ధి కోసం వాడొద్దా అనేది క్వశ్చన్. ఏ ప్రభుత్వం వేసింది? రేవంత్ రెడ్డి సర్కార్ ఏమి వేయలేదే, రేవంత్ రెడ్డి సర్కార్ ఏం కొట్లాడలేదే. 20 ఏళ్ళ నుంచి పార్టీలకు అతీతంగా అన్ని ప్రభుత్వాలు ఉండే, కాంగ్రెస్ ఉండే, టీడీపీ ఉండే, టీఆర్ఎస్ ఉండే, అన్ని ప్రభుత్వాలు కొట్లాడినాయి. రేవంత్ రెడ్డి ఏం కొట్లాడలేదు. ఏదో ముఖం మీద వచ్చి కూర్చున్నాడు ఇప్పుడు ఎట్లా కబ్జా చేద్దామని. ఇది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు ఏదైతే హైదరాబాద్ ప్రజలకు భవిష్యత్ తరాల అవసరాలు ఏవైతున్నాయో, పార్క్స్ కావచ్చు, ఇంకా రకరకాల ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, క్రీడా స్టేడియంలు కావచ్చు, అక్కడున్న విద్యార్థులకు పడే లైబ్రరీస్ కావచ్చు, చదువు విజ్ఞాన గండం కావచ్చు, అవన్నిటికీ ఉపయోగపడుతుందని విద్యార్థులు పోరాడుతున్నారు. విద్యార్థులకు నైతిక మద్దతు ఇచ్చి నైతిక స్థైర్యం నింపి తెలంగాణలో ప్రజా ఉద్యమంగా తీసుకెళ్తాం. ఇది ఇప్పటికే ముఖ్యమంత్రి కానివ్వండి, కొంతమంది నేతలు కూడా, పోలీసులు కూడా ప్రకటించారు, అక్కడ ఎవరు ఉద్యమం చేస్తుంది, స్ట్రైక్ చేస్తుంది స్టూడెంట్స్ కాదు ప్రైవేట్ వ్యక్తులేనే అంటున్నారు. మీరేమైనా పంపిస్తున్నారా ప్రైవేట్ వ్యక్తుల్ని? అంటే ప్రైవేట్ వ్యక్తులు ఇప్పుడు విద్యార్థులు ఉద్యమం చేస్తున్నారు అంటే విద్యార్థులకు ఏమైనా రాసిస్తారు ఎట్లా? ఇప్పుడు విద్యార్థులు ఉద్యమం చేసే పేరు మీద విద్యార్థుల పేరు ఎస్సీ, అదే అంటున్నా కదా. ఎస్సీ ఒకవేళ మేము ఉద్యమం చేస్తున్నారు వీళ్ళు పిల్లలు స్టూడెంట్స్ అనుకుందాం, అది ఎవరికి ఎందుతుంది? ఎస్సీకి ఎత్తుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎంత తప్ప విద్యార్థులకు అది ఎంతది కదా. లేకపోతే రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు చెందినట్లు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందినట్లు పంచుకోరు కదా. గుంటనక్కలు ఒక్కొక్కరు పడ్డట్లు, గుంటనక్కలు పడ్డట్లు పంచుకోరు కదా. హైదరాబాద్ భవిష్యత్తు అది. హెచ్యూ అంటే ఏమన్నారు? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అసలు ఇంచు ఈరోజు గగన తరం అయిపోయింది ఇక్కడ హైదరాబాద్లో. అటువంటి టైంలో ఇది ఒక భవిష్యత్ తరాలకు ఒక ఆక్సిజన్ ఆయువు అది. కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితి కూడా ఈ కాంగ్రెస్ గుంటనక్కల పాలు కానివ్వము. ఏం చేస్తారు అసలు మీ కార్యాచరణ? ఎన్నిటికి వెళ్తారు? అంటే ప్రజాస్వామ్యయుతంగా ప్రజా ఉద్యమాలు చేస్తాం. ఏ వేదిక అయితే ఆ వేదిక. ఒక్కరోజు ఒక ఉద్యమంతో నాగదే. ఈ దుర్మార్గమైన ఆలోచనల్ని, దుర్మార్గమైన నిర్ణయాలని ఎండగట్టాలా అంటే ప్రజా ఉద్యమం చేపడతాము. ప్రజల మద్దతు కూడగట్టి ప్రభుత్వం మెడలు వంచి ఆ నిర్ణయం ఉపసంహరించుకునే వరకు ప్రజా ఉద్యమం ఆగదు. థ్యాంక్ యూ సార్. ఇది అసలు దాని మీద ఉద్యమం చేస్తాం. బీజేపీ రేపు ఒకటే కాదు, వివిధ రూపాలలో కూడా ఉద్యమానికి కూడా ఖచ్చితంగా కూడా జట్టు కట్టి అందరం కలిసి ఆ భూమిని వెనక్కి తీసుకునే విధంగా కూడా పోరాడతాం. ఎందుకంటే ప్రజా ఉద్యమాలతో అనేక ప్రభుత్వ నిర్ణయాలు వెనక్కి తీసుకున్నారు కాబట్టి డెఫినెట్గా దాని మీద కూడా ముందుకెళ్ళి ప్రభుత్వం తలొగ్గే వరకు పోరాడతామని చెప్పి బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ విజయ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.